అసలు పొద్దున్న నుంచి ఫోన్ చేయలేదు మా పరిసిగాడు. వాడు అసలు ఊళ్ళో ఉన్నాడా? లేడా? ఇయాళ్ళైతాంది ఇంకా ఫోన్ చేయలేదు వాడు. అసలు వాడెక్కడున్నాడు? తెల్లారంగానే ఫోన్ చేసేటోడు రోజు. అసలు ఫోన్ చేయలేదు. అసలు వాడెక్కడున్నాడు? వాడు ఉన్నాడో లేడో పొలం కాడికన్నా పోయి చూసొత్తా మరి. ఏంద్రా కోరియా గిటొచ్చినావు? ఓరి పరిసిగా రోజు ఫోన్ చేసేది, ఏగిలెత్తే ఫోన్ చేసేది, ఇవాళ అసలే ఫోన్ చేయలేదేమిరా? అందుకొరకే ఇక్కడికి వచ్చిండ్రా, పొలం కాడికి వచ్చిండ్రా నీ దగ్గరికి. నేను అత్తాను అట్టే ఉంటారు. ఆగురా బురుదున్నా అంత బురుదున్నా వస్తాను పొలం కాడ బాగా పని అవుతుంది. పోతానో తింటానో పంటానో పానం కూడా మంచిగా ఉంటలేదు. 2 రోజుల సంది అసలే 2 రోజులు అవుతుంది రా నేను చూడక. కళ్ళు పోదా మనం కళ్ళు పోయి కళ్ళు అవుతుందా? నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. ఫోన్ సీన్ గౌడు, 5 సీసాల కళ్ళు కావాలి. మా ఫ్రెండ్ వచ్చిండు, పరశురాం ఫ్రెండ్ వచ్చిండు. 5 సీసాల కళ్ళు కావాలి. సరే జల్దిరా మనలో కూర్చుంటాం మేము. సినానా ఏళ్ళైనా చెప్పి కళ్ళు చెప్పి జల్దిరా. తమ్ముడు ఎత్తిపోతావురా? నీకు ఇవాళ ఆరైదా అన్న మిషన్ ఆగైపోతే ఎక్కిదిగేదాకా కూడా ఆగబోతే అవుతలేదా నీకు? అత్తా నాకు తమ్ముడు, మీకేమన్నా అవసరం ఉంటే మళ్ళీ ఫోన్ చేయండి. నాకు ఇంటికాడ పని ఉన్నది, నేను పోతానా. మీకు ఏం అవసరం ఉన్నా కూడా మళ్ళీ వచ్చి నేను తాళెక్కిపోతా కానీ నేను పోతాను, నాకు పని ఉన్నది. సరే కళ్ళు వంచరా. ఓకేరా కోరిగా వంచుతా. కళ్ళు బుస్స బుస్స పొంగుతుంది రా. చికెన్ అన్న తెచ్చుకోకపోతే చికెన్ తెచ్చుకున్నా మంచిగా రోజు పొంగిపోతుంది. పంటదాడు కళ్ళు పోసినట్టున్నారు సీన్ గౌడు. బాగున్నాయి కళ్ళు బాగున్నాయి, చూస్తేనే మొత్తం నోరు ఊరుతుంది. దేవుని మొక్కరా, దేవుని మొక్కి తీసుకో. దేవుని మొక్కు. పరిసిగా ఇంకో గ్లాస్ వేరా. కళ్ళు కమ్మ ఉన్నారు, మంచిగా ఉన్నారు కళ్ళు. ఇంకో గ్లాస్ వేరా. కళ్ళు మంచిగా పోసిండ్రు. దెబ్బ తాగుతారా? ఆగం అవుతావురా. వర్షానికి కథ అవుతుంది, మళ్ళీ అంత బుస్స పొంగుతుంది. అరే కోరి, చెప్పండి. నీతో ఒకటి చెప్పుదాం అనుకుంటున్నాను రా, చాలా రోజుల సంది. అని నేను చెప్పాలని నాకు ధైర్యం సరిపోతలేదు అసలే. ఇప్పుడు ఇంత కలబడి దాని బట్టి ఇక చెప్తాను రా. ఏం ముచ్చట చెప్పారా? అరే కోరి, నువ్వు అట్లా ఎందుకు చేసినావురా? నువ్వు అట్లా ఎందుకు చేసినావు చెప్పు, నాకు ఫస్ట్ చెప్పురా. నేనేం చేసినరా? నేనేం చేయలే. అది వాడు మొత్తం చెప్పిండ్రా నీ గురించి. రాజుగాడు చెప్పింది నేను నమ్మలే, కానీ నీ గురించి మొత్తం తెలిసిందిరా నాకు. ఏ రాజుగారా? ఉంచెల రాజుగాడా? పోయి వాడిని అడిగినావురా. ఏం చేసిండ్రా? ఏం చేయలే. 2 రోజుల క్రితం నిన్ను ఏం అడిగినరా? ఏం అడిగినావురా నన్ను? నేను ఏం అడిగింది నీకు గుర్తులేదారా? గుర్తులేదురా. చాయన మత్తులో నీకేం గుర్తుకొస్తలేదారా? ఈ కలదాగానే మొత్తం మర్చిపోయినట్టు అయిందారా? ఏం మర్చిపోయానురా? ఏంటిదిరా? ఏం మర్చిపోయాను చెప్పరాదురా? ఏంటిరా చెప్పరాదురా? అరే నిన్ను 10,000 అడిగాను. నాకు 10,000 గురించి నువ్వు 1,00,000 కారణాలు చెప్పి, ఇంట్లో ముచ్చట్లు చెప్పి నన్ను బుర్రి కొట్టిద్దామని ఎంత కథ చేస్తాను అన్నట్టు. పరిసి వాస్తవంరా, ఊతోర్రా, ఒక్క రూపాయి కూడా లేదురా ఇంట్లో. నాతోర్రా ఒక్క రూపాయి కూడా లేదురా. పరిసి నమ్మరా? నన్ను నమ్మరా? అరే కోరిగా, మంది దాబెట్టడానికి తినబెట్టడానికి అన్నిటికీ పైసలు వస్తాయి. నేను అడిగితే నీకు పైసలు ఇయ్యే శాతం అయితే లేదారా? నేను నీకు ఏమన్నా ఇగబెడతానారా? నేను దోస్తును కారా, దోస్తులు అని చెప్పి పొలం కాడికి గిలం కాడికి వచ్చినావు.
ఒక్క 10,000 అడుగుతిత్తలేదురా మందికి అయితే తినబెట్టు తాగబెట్టు అన్ని బట్టి తినబెట్టింది తాగబెట్టింది నీ మింజడారా నేను కాదారా పరిసిగా మిన్న కాడికి వచ్చింది అలా కథ ఇక రాజుగారి మాట పట్టుకొని నన్ను అది చెప్తాను అవురా వానంతా నీ అంత చూస్తారా చూస్తా ఏందిరా కొమ్మిగా పైసలు 10,000 నన్ను కొడతారా నాకు మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇక రారా నిన్ను తిరగబెడతా తాగబెడతా నిన్ను చంపుతారా ఇవాళ చంప బొందే పెడతా రారా రా. అరే కుమరిగా రారా నేను చంపక అస్సలు నేను 10,000 అడిగితే నాకు అప్పి ఎవరా నీ సంగతి అవుతాయాలి నేను చంపుతారా మొత్తాన్ని చంపుడేయాలి నువ్వు అరే కోరిగా నిన్ను పంచాలు వెళ్ళిపోతా నేనేమైనా చూడరా సంగతి అవుతా నేను పంచాలు రవన్నా వాడు కోరిగా నాకు లొల్లైంది కోరిగాని పిలిపిస్తాను ఇప్పుడు నువ్వు రావాలన్న అక్కడికి వానికి నీకు వెళ్ళేందిరా అయినా ఏదన్నా ఉంటే సర్పంచ్ తోటి మాట్లాడదాం నువ్వు టెన్షన్ పడకు నేనున్నా నువ్వు పనులు కొరకకు సరే అన్న ఓకే పరిశీగానికి నాకు గొడవ అయిందే మరి నువ్వు రావాలి అందాక రావాలి వాడిని పిలిపించాలి వాడిని అడగాలి పరిశీగానికి పొద్దుగాల పొలం కాడి వేనా మన దగ్గర వేనా పరిసరం వచ్చిండు ఒక అర్ధగంట సేపు కూర్చుంటే పిలిపిస్తా సర్పంచ్కి మాట్లాడి ఇద్దరి పని ఒడగొడతా నేను ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే అరే సంపంగి చెప్పు పటేలా బీడి కట్ట అగ్గిపెట్ట అందుకో బిడ్డ నాకు పొద్దున నుంచి బీడి కట్టలు అగ్గిపెట్టలు అందించే పని వేసి పటేలా ఎదురా నడు తేపో అగ్గిపెట్టే ఇస్తారా పటేలా పోయి ఎడ్డోళ్ళు పెట్టుకున్నా ఇగో పటేలా ఈ కన్నా పటేలా అవురా అంటించేదాకా వారి సంపంగి చెప్పు పటేలా ఎవరు మరి గిరాకీ వస్తలేదేమరా ఎవరికి పంచాయతీలు పెళ్ళమ్మగుల పంచాయతీలు భూమి పంచాయతీలు ఈ గోడ పంచాయతీలు ఎవరికి ఏ పంచాయతీలు అవుతలేవురా నెక్స్ట్ ఎలక్షన్ల వరకు ఎట్లా సంపాదించుకోవాలరా నువ్వే ఉన్నావు పెద్ద మొగని సర్పంచ్ మాకు బయట ఎవరు దొరకరా ఎదురా పటేలా నువ్వే ఎన్నికలలో సర్పంచ్ గా నువ్వే అయితే మంచిగా ఉన్నా అని చెప్తాను పటేలా అంతే బిడ్డ వారి సంపంగి చెప్పు పటేలా నేను ఇవ్వాలరా సర్పంచ్ పటేలా మరి నేను ఎడ కూర్చోవాలరా పైన కూర్చోవాలి పటేలా మరి నువ్వేడ కూర్చోవాలరా కింద కూర్చోవాలి పైకి ఎందుకు పోయినవరా మరి పటేలా ఏందిరా ఏం లేదు పటేలా నేను ఏదన్నా అవుతుంది కట్టిన అవుతుంది నమస్తే సర్పంచ్ సాబ్ నమస్తే రవి ఏం సంగతి బాగున్నారా ఏందో చెప్పు మతలబ్ రవి
కలుద్దామని వచ్చిన. అవునా? ఆ, ఏందో మరి పంచాయతీ. మాట్లాడదామని. సర్పంచ్ గారు కోరిగాడు పరిచిగాళ్ళు రోజు పెట్టుకున్నారట చాలా. ఇది పరిసిగాడు కోరిగాడు రోజు పెట్టుకున్నారట. పాన స్నేహితులు కాదా వాళ్ళు? వచ్చిందట్నా మరి బాడుకోవాలకు? వాళ్ళు తాళాల వేరట, ఇంత కలుపొట్టు తాగిరట. మాట మాట పెరిగింది. ఇక మళ్ళా వాళ్ళు రోజు పెట్టుకున్నారో ఏమైందో తెలియదు. ఇక వాళ్ళు ఏందో వాళ్ళ కథ ఏందో తెలుస్తలేదు. తాళాల పోతారు, తాగుతారు, వస్తారు. ఇంకా అది కథ. అందుకనే మీ దగ్గరకు వచ్చిన. పంచాయతీ ఎప్పుడు పెడదాం మరి? ఇదంతా క్లీన్ చేస్తాడు కదా, మనం అంతా గీకినట్టు పంచాయతీ ఎప్పుడు చేద్దాం? ఏంది ఇక పంచాయతీ అంటే మరి పిలిపిద్దాం ఫస్ట్. అదే ఇక పిలిపిద్దాం వాళ్ళను. ఓకేనా? ఓకే. అవి సర్పంచ్ గారు ఈ ఊళ్ళో నేను ఇన్ని పంచాయతీలు చేసినా గానీ ఎవడైనా నేను చెప్తున్నటోడేనే. నేను చెప్తే ఈయనోళ్ళు అంటే ఆ ఇద్దరు పాడుకోవాలి. సర్పంచ్ గారు, ఆ కోమురిగాడు హరిషిగాడు సర్పంచ్ గారు ఎట్లా చేసైనా వాళ్ళ దగ్గర జమానాథ్ అని చెప్పి పైసలు వసూలు చేయాలి. ఓకేనా? మరి నాకేమైనా ఉంటుందా సర్పంచ్ గారు? వీడోడు ఉంటది. ఎందుకు ఉండదు? మరి గదే అంటారు. మరి నేను ఉండదా నీకు ఎందుకు? వచ్చి పారేద్దాం. ఒత్తాలే అంతే. ఏడుగాడికి మదాలు బంగారు వాళ్ళకి అంతే. మెల్లగా ఎగే వాళ్ళకు ఆనట కూడా తీసుకురా. నేను ఉండగా నీకు ఉంటే మళ్ళీ ఎవడు ఏమి పీకలేడురా. సంపంగి చెప్పు పటేలా, పని అవుతుంది అంటవారా? నువ్వు కూర్చున్నాక పని కాదా సర్పంచ్ సాబ్? పొగుడుతానా తిడతానా? పటేలా పొగుతానా? అంతేనారా? అంతే పటేలా. నాకు ఎందుకో తెచ్చినట్టు అనిపించింది. లేదు పటేలా. సంపంగి చెప్పు పటేలా. నువ్వు ముసలా వస్తాను కదరా, మనకేమన్నా అయ్యే పని కొంప ముంచుకోమంటే వస్తాను కదా పటేలా. ఎదురా ఏం లేదు పటేలా. బుచ్చావా అంత మంచినా? మంచి పటేలా. ఏం బుచ్చావా? ఏంటి మాత్రం మరి? బాంచాను 2 నెలల పింఛన్ రాక ఏడాగిందో చూడు బాంచాను. అంతేనా? చూస్తా. సరే అయితే బుచ్చావా? ఎప్పటి అయితే బాంచాను అయితే కావచ్చు 20,000 అయితే కావచ్చు. ఎందుకంటే వానితో మాట్లాడాలా వీళ్ళతో మాట్లాడాలా. మరి 20,000 దాకా అయితే మరి. నాకు వచ్చేదే 2,000 పింఛని. నీ అసలు సర్పంచ్ ఉంటే నాకు బాగుపడ్డట్టే. నేను ఏమని ఇయ్యాలి? ఉంటే పొడుగా అయిద్దా ఊరు? ఏం సర్పంచో పైసలు అయితే గడిని అంటాను. నమస్తే. ఏందా రవి? మీకు ఇద్దరు దోస్తులు రారా మంచిగా కలిసినట్టు? మీకు ఎట్లా వచ్చిందా రోజు? అంతే చూస్తా పటే సర్పంచ్ సాబ్. అరే ఆగురా, నేను మాట్లాడతాంటగా నువ్వు మధ్యలో ఎందుకు మాట్లాడతావు? మళ్ళా అరే కొమరిగా ఇవాళ నీ సంగతే చూస్తారా? ఇవాళ నిన్ను అసలు వదిలిపెట్టే రవి ఏందా ఇది? అరే మాట్లాడుకుందాం. సర్పంచ్ సాబ్ మీ సంగతి ఏందో చెప్పురి, మీరే చెప్పురి. ఆవిడ సర్పంచ్ సాబ్ ఆవిడ. ఆగు. అరే ఏందిరా చెప్పేదాకా ఆగవా? ఉరుకుతానా వాని మీదకి? ఇలా కొమరిగా సంగతి చూసినా ఏంద్రా చూసేది? ఆగు. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? రవి వాళ్ళని తీసుకురా. ఏమనుకుంటారు? ఆగు. ఏమనుకుంటారు రా? పంచాయతీ ఏంటిదిరా? సర్పంచ్ గట్లా కాదా రవి? వీళ్ళిద్దరు ఎందుకు కొట్టుకున్నారో ఏం కాదో ఏం లోళ్ళు అయిందో మనం అడుగుదాం. ఇవన్నీ తప్ప నిరూపిద్దాం. ఫస్ట్ ఇద్దరు 10,000 జమానత్ పెట్టమని. అరే కోరి, అరే పరిచిగా 10,000 తీర్రా. 10,000 ఏది 20,000 అయితా. 20,000 ఇస్తా. జాగ్రత్త వారి మీద పరిచిగారి మీద 20,000 ఇస్తారా? ఇచ్చిన పైసలు పెట్టినా సర్పంచ్ సాబ్ 20,000 పెట్టినా. 30 ఇచ్చిన పటేలా. నేను కళ్ళ ఇచ్చి అన్ని కథలు చెప్తాను. సంగతి చూస్తా. 20,000 డిపాజిట్ పెట్టినా.
మీరు మొగోలురా. వాని పెట్టి మంచిగా ఇగో జమనైతే పైసలు మనం అనుకున్నట్టు అయింది. ఆ, రాముగట్నే వేసారు చెప్తారా వారి మీరు రాముగట్నే. ఇగో రవి ఆ, ఉంచుకో, ఇక ఈ 250 ఉంచుకో. సరే సర్పంచ్ గారు. ఊరి పేసిన ఏర్పాటు కావు. నీకు 30,000 సాయం చేపిస్తే పెద్ద మనసుతోటి ఇప్పుడు నాకు 250 ఇస్తావు. షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? నిజమైన అన్వేషణ ఛానల్ ద్వారా మేము ఈరోజు వంగపల్లి గ్రామంలో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో జరిగినటువంటి సన్నివేశాన్ని ఈరోజు మేము మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క సన్నివేశంలో జరిగిన పాత్రలన్నీ కల్పితాలు మాత్రమే. ఈ యొక్క కల్పితాలను ఎవరు అన్యతగా భావించకూడదు. మా యొక్క ఛానల్ను ఎప్పటికప్పుడు ఆదరిస్తూ అభిమానిస్తూ మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మేము చేసే వీడియోలను అన్నిటిని చూసి మమ్మల్ని సపోర్ట్ చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను.